వైజాగ్ టెక్ హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు వంశీ. మరి ఇంతకుముందు వీడియోస్లో మీరు మ్యాథ్ షార్ట్కట్స్ మేము చేస్తే చూడడం జరిగింది. దాంట్లో స్పెసిఫిక్ నెంబర్స్ తీసుకొని వాటి మీద మల్టిప్లికేషన్స్ ఎట్లా చేయాలనే షార్ట్కట్స్ మీరు చూశారు. కొన్ని వేదిక్ మ్యాట్రిక్స్ అని కూడా మేము మీకు తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ వీడియోలో కూడా స్పెసిఫిక్ నెంబర్ తీసుకొని దాన్ని మనం మల్టిప్లికేషన్ చేసి క్షణాల్లో తెప్పించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ స్పెసిఫిక్ నెంబర్స్ ఏదైతే ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను, ఇది కూడా మీరు వేదిక్ మ్యాథ్ ట్రిక్ అనే అనుకోవచ్చు. ఒకనొక వేదిక్ మ్యాథ్ ట్రిక్ ఇది. అయితే మేము ప్రతి వీడియోలో మీకు చెప్తున్న విధంగానే బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఓకే, వీడియో చూసి వదిలేస్తే మరి ఎప్పుడు చెప్పే విధంగానే ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే మర్చిపోయే స్కోప్ ఎక్కువ ఉంటుంది ఎగ్జామ్ టైంలో. ఆ టైంలో మీరు ఏ క్వశ్చన్కి ఏ మెథడ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అది ఎట్లా చేయాలనేది ఇప్పుడు మనము ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకే, ఇక్కడ టాపిక్ హెడింగ్ చూడండి, మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ గివెన్ డిజిట్ నెంబర్ విత్ నెంబర్ 5. ఓకే, ఎనీ గివెన్ డిజిట్ నెంబర్ అంటే ఏంటి? మరి మీకు ఇంతకుముందే తెలుసు, మనం డిస్కస్ చేసిన నెంబర్స్ మొత్తం 2 డిజిట్ నెంబర్స్ 3 డిజిట్ నెంబర్స్తోనే మనం ఇప్పటిదాకా చేయడం జరిగింది. మరి ఇక్కడ మనము ఏ డిజిట్ నెంబర్ అంటే అది 4 డిజిట్ నెంబర్ అయినా కూడా 5 డిజిట్ నెంబర్ అయినా కూడా అది 5తో మల్టిప్లై చేసి మనం ఆన్సర్ ఓకే ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా తెప్పించే ప్రయత్నం. అంటే ఒక ఇచ్చిన నెంబరు ఎన్ని డిజిట్స్ ఉన్నా సరే దాన్ని 5తో మల్టిప్లై చేసి ఆన్సర్ ఎంత తొందరగా తెప్పించవచ్చు అనేది ఈ వీడియో ద్వారా మనము నేర్చుకుంటున్నాం. ఓకే, ఈ వేదిక్ మ్యాట్రిక్. ఓకే, ఇక్కడ ఫండమెంటల్ ఒకటి ఉంది. ఆ ఫండమెంటల్ ఏంటో మీకు ఒకసారి చూపిస్తాను నేను. తర్వాత మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని మరి అప్రోచ్ అప్లై చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, సపోజ్ నేను ఒక 10 ఫస్ట్ 5 అని తీసుకున్నాను. ఎందుకంటే 5తోనే కదా ఒక నెంబర్ని మల్టిప్లై చేయాలి. మరి ఇప్పుడు ఈ 5ని నేను 5 × 2 డివైడెడ్ బై 2 అని రాస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతే మీకు మళ్ళీ 5 వస్తుంది. సో పైన మనం న్యూమరేటర్ని ఎట్లా రాయొచ్చు, 10 అని రాయొచ్చు, కింద డినామినేటర్ బై 2. ఓకే, సో మీకు ఒక నెంబర్ ఇస్తే ముందుగా దాన్ని మీరు ఇలా రాసుకోవాలి. ఓకే, అంటే మరి మీరు ఇదంతా రాయాలంటే అదేం లేదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సపోజ్ నేను 123ని 5తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో దీన్ని ఎలా రాస్తారు? 123 ఇంటూ ఈ 5 బదులు మీకు ఏమని చెప్పాను, ఇట్లా రాయొచ్చు అని చెప్పాను కదా, 10/2. ఓకే, అంటే ఈ మొత్తాన్ని ఈ విధంగా రాయడం అంటే ఎలా రాయడం అంటే ఇలా 1230/2. సో ఇలా రాసుకొని మనం సాల్వ్ చేయాలి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక విషయం, ఇక్కడ మీరు మళ్ళీ ఈ 10/2 రాయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్ జంప్ అయిపోవచ్చు. అందుకే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సపోజ్ 671 ఉంది, దాన్ని నేను 5తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో దాన్ని ఎలా రాస్తాం? డైరెక్ట్గా 6710 డివైడెడ్ బై 2. ఓకే, ఈ ఇచ్చిన డిజిట్స్ని యాజ్ ఇట్ ఈజ్గా పెట్టాలి. పక్కన 0 కింద 2, పక్కన 0 అంటే ఎక్కడ ఎక్స్ట్రీమ్ రైట్ పొజిషన్లో 0 పెట్టాలి, కింద డినామినేటర్లో బై 2. ఇలా చేయాలన్నమాట. ఓకే, సో నేను చెప్పాను కదా మీకు వీడియో బిగినింగ్లోనే, అది 1 డిజిట్ 2 డిజిట్ 3 డిజిట్ నెంబర్స్కే కాదు, ఎన్ని డిజిట్ నెంబర్స్ ఇచ్చినా మరి ఈ అప్రోచ్ అనేది వర్తిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. ఓకే, 1792 × 5 ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఏమని చెప్పాను మీకు? 17920 డివైడెడ్ బై 2 అని రాయాలి. దీన్ని మీరు ఫర్దర్గా సింప్లిఫై చేయాలి. ఓకే, సో ఈ 5 బదులు మనం ఎక్స్ట్రీమ్ రైట్లో 0 రాసి డివైడెడ్ బై 2 రాసి మిగిలిన డిజిట్స్ ఎలా ఉన్నాయో అలా రాయాలి. ఓకే, ఈ ఫండమెంటల్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి చూద్దాం. దాని ద్వారా మీకు ఓకే ఐడియా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు చెప్పాను కదా ఇప్పుడు 49 × 5 ఉంది. ఓకే, దీన్ని ఎలా రాయాలని చెప్పాను ఫండమెంటల్ ప్రకారం 490 డివైడెడ్ బై 2. ఓకే, దీన్ని 2తో సింప్లిఫై చేస్తే 245 వస్తుంది రిజల్ట్. ఓకే, మీరు చెక్ చేయండి ఒకసారి. అట్లాగే ఇక్కడ 23 × 5 ఏమని చెప్పాను? 230 డివైడెడ్ బై 2. ఉన్న డిజిట్స్ని యాజ్ టీజ్ రాసి లాస్ట్లో 0 పెట్టి డివైడెడ్ బై 2 చేయాలి. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 115 వస్తుంది రిజల్ట్. ఓకే, చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుంది ఆన్సర్. తర్వాత ఇక్కడ మనకి 77 × 5 ఉంది. ఏమని రాయాలి? 770 డివైడెడ్ బై 2. ఓకే, దీన్ని ఇప్పుడు మనము 2తో డివిజన్ చేద్దాం. ఓకే, 2 3 = 6. ఓకే, తర్వాత 2 8 = 16, 2 5 = 10 అయిపోయింది ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనం చేస్తూ పోతాం. మరి ఇప్పుడు దాకా మనము 2 డిజిట్ నెంబర్స్ తీసుకొని దాన్ని 5తో మల్టిప్లై చేయడం జరిగింది. ఇప్పుడు మనం 3 డిజిట్ నెంబర్స్ తీసుకొని వాటిని కూడా 5తో మల్టిప్లై చేద్దాం. ఫండమెంటల్ మాత్రం అదే ఫండమెంటల్. ఓకే, ఇప్పుడు 119 × 5 ఉంది. దాన్ని ఎలా రాస్తాం? 1190
డివైడెడ్ బై 2. ఇప్పుడు దీన్ని 5తో డివైడ్ చేయాలి. ఓకే, సో 2 5s 2 9s ఓకే, తర్వాత 5s ఇలా వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు 234 into 5 2340 ఇచ్చిన డిజిట్స్ యాస్టీస్గా రాసి డివైడెడ్ బై 2. మీకు ప్రతిసారి ఇది మరి గుర్తు చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని 2తో డివైడ్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది 1 1 7 ఓకే 0. ఈ విధంగా మనము చేస్తూ వెళ్తాం. తర్వాత నెక్స్ట్ చూడండి 979 into 5 అని ఉంది. సో 9790 డివైడెడ్ బై 2 అని రాస్తాం. ఓకే, 2 4s 8 2 8s 16 2 9s 18 5. ఓకే, ఈ విధంగా మనము చేస్తూ వెళ్ళొచ్చు. ఓకే, మీకు రిజల్ట్ అనేది చాలా ఫాస్టర్గా వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే డివిజన్స్ అనేది మీరు చాలా ఫాస్ట్ ఉండాలి. ఓకే, డివిజన్ చేసి కోషంట్ వేయడంలో మీరు చాలా నిపుణులై ఉండాలి. అది కూడా ఇక్కడ పెద్ద నెంబర్ కూడా కాదు, కింద డినామినేటర్ మీరు చూస్తున్నారు కదా, నెంబర్ 2. ఓకే, 2ని డివైడ్ చేయాలి న్యూమరేటర్ని. సో 2ని డివిజన్ చేయడంలో మీరు ఆల్రెడీ చాలా ఎక్స్పర్ట్స్ కాబట్టి నాకు తెలిసి మీరు ఇది చాలా ఫాస్టర్గా చేయగలుగుతారు. ఇప్పుడు వేసిన రిజల్ట్స్ అన్నీ మీరు క్రాస్ చెక్ చేస్తుంటే మనం హార్డ్లీ 1 to 2 seconds తీసుకున్నాం. ఓకే, మరి ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, 2 digit నెంబర్స్ 3 digit నెంబర్స్ తీసుకొని వాటితో 5ని మల్టిప్లై చేసి ఆన్సర్ని ఎంత ఫాస్టర్గా వీలుంటే అంత ఫాస్టర్గా తెప్పించే ప్రయత్నం చేసాం. ఇప్పుడు మనం కొన్ని 4 digit నెంబర్స్ కూడా ఉదాహరణలు తీసుకొని మరి దాంతోపాటు 5 digit నెంబర్స్ కూడా తీసుకొని ఇదే విధంగా చేసి మల్టిప్లికేషన్ ఆన్సర్ ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా తెప్పించే ప్రయత్నం కొన్ని ఉదాహరణలు తీసుకొని ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పటిదాకా మనం నేర్చుకునే ఫండమెంటల్ని మళ్ళీ ఇక్కడ అప్లై చేస్తాం. సో దీన్ని ఎలా రాస్తారు మీరు, 19990 డివైడెడ్ బై 2. ఓకే, సో 2 9s 18 2 9s 18 మళ్ళీ 2 9s 18 5. ఓకే, మీకు అందుకే చెప్తున్నాను బిగినింగ్ నుంచి డివిజన్స్లో మాత్రం మీరు చాలా ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. అది డివైడెడ్ బై 2లో. అప్పుడు మీకు ఆన్సర్ చూసారు కదా, నాకు 1 to 2 seconds పడుతుంది, మీరు అంతకంటే ఫాస్టర్గా చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ కూడా ఇదే విధంగా మరి మనం వేసే ప్రయత్నం చేద్దాం. 4 7 8 9 0 పెట్టాలి ఎండింగ్లో, డివైడెడ్ బై 2. ఓకే, 2 2s 4 ఓకే, 2 3s 6 2 9s 18. ఓకే, మళ్ళీ 2 4s 2 5s. ఓకే, మీ ఎండ్ నుంచి ఒకసారి చెక్ చేయండి మీ రిజల్ట్ ఎంత వచ్చిందో ఒకసారి వెరిఫై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో. ఇక మీకు చెప్పాను కదా ఇందాకనే 2 digitతో మనం 5తో మల్టిప్లై చేయడం, 3 digitతో ఇప్పుడే ఈ 2 examples 7th and 8th 4 digitతో కూడా మనం మల్టిప్లై చేసాం 5తో. ఆన్సర్ మరి సెకండ్స్లో తెప్పించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు మనం 5 digit నెంబర్ తీసుకొని అది కూడా మరి 5తో మల్టిప్లై చేసి ఆన్సర్స్ సెకండ్లో తెప్పించే ప్రయత్నం. ఓకే, అదే ఫండమెంటల్లో. సో 12179 డివైడెడ్ బై 2. ఓకే, సో ఎలా రాస్తారు, 2 6s 12 ఓకే, 0 2 8s 16 తర్వాత 45. ఓకే, ఒకసారి మీ ఎండ్ నుంచి మీరు కూడా ఓకే ఒకసారి చెక్ చేయండి. ఇది చిన్న కరెక్షన్, ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి 2 6s 12 ఓకే, సో 17 డివిజన్ చేయాలి కాబట్టి 2 8s 16. ఓకే, ఇక్కడ ఎంత అవుతుంది మీకు 19, 2 9s 18 తర్వాత 5. ఓకే, సో ఒకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేయండి, మీ రిజల్ట్ చూడండి ఒకసారి. సో ఈ విధంగా ఒక ఎన్ని డిజిట్స్ ఉన్నా సరే, అది 2 digit కానీ 3 digit కానీ 4 digit కానీ 5 digit కానీ 6 digit తీసుకున్నా సరే ఆఖరికి మరి మీకు రైల్వేస్, బ్యాంక్ ఎగ్జామ్స్ ఓకే మేము ఎప్పుడు చెప్పే విధంగానే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూపీఎస్సి ఇలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ లేకపోతే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మీకు ఇంటూ 5 ఇచ్చి ఏదైనా డిజిట్ నెంబర్ ఇస్తే మీరు ఈ వేదిక్ మెట్రిక్ యూజ్ చేసి ఇచ్చిన నెంబర్ని యాస్టీస్గా రాసుకొని ఎక్స్ట్రీమ్ రైట్లో అంటే యూనిట్స్ ప్లేస్లో 0 ఇలా పెట్టుకొని ఓకే డివైడెడ్ బై 2 వేసి ఈ విధంగా తెప్పించవచ్చు. దీనికి మీరు డివిజన్స్ విత్ 2 ఓకే డివిజన్ విత్ 2 అనే దాంట్లో మీరు చాలా ఫాస్ట్గా ఉండాలి. ఓకే, సో ఇంకా మేము ఎప్పుడు చెప్పేలాగే ప్రాక్టీస్ బాగా చేయండి. వీడియో చూసి వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు రాదు. ఓకే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీరు బాగా ఇంప్రూవ్ అవుతారు. ఓకే, మరి మేము ఎప్పుడు చెప్పేలాగానే వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ ఓకే వీడియోస్ షేర్ చేయండి. ఎవరికైతే మ్యాథ్లో ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి మీరు ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని కూడా ప్రోత్సహించిన వారు అవుతారు. వాళ్ళు కూడా వాళ్ళ ఇబ్బందులు క్యాలిక్యులేషన్స్లో పోగొట్టుకోవడం జరుగుతుంది. ఓకే, తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఐకాన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే బెల్ ఐకాన్ని మేము చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ లాగా నోటిఫికేషన్ లాగా వస్తుంది. మీరు ఏమన్నా వీడియో రిలీజ్ చేస్తే ఇమీడియట్గా మీకు తెలిసిపోతుంది, మీరు చూడొచ్చు కూడా. ఓకే, మరి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.